ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది. అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే విలువ ఎక్కువ. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్లే. ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. ఈ సమాజంలో ఏ బంధమైనా విడిపోవడానికి ప్రధాన కారణం ముందుగానే ఎందుకు మాట్లాడాలి అని ఎవరికి వారు అనుకోవడం వలనే. ఎదగాలని తపన ఉన్నవాడిని ఎవడూ ఆపలేడు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసినవాడు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. చేతిలోని డబ్బు నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్న పిల్లవాడితో సమానం. మాటే మానవ సంబంధాలకు ఆధారము. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. మనుషులను చూసే అద్దం కంటే మనసుల్ని చూపే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజ స్వరూపాలు బయటపడేవి. చాలా జీవితాలు బాగుపడేవి. తోడుగా నిలిచే ఒక రిలేషన్ ఉంటే చాలు. జీవితంలో గెలవడానికి, ముందుకు నడవడానికి, భరించలేని బాధనైనా పట్టరాని సంతోషాన్నైనా ఇచ్చేది నీవు ప్రేమించిన వాళ్ళే.